హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈ వీడియోలో ప్రసాదంగా నివేదించే క్షీరాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. క్విక్‌గా కూడా అయిపోతుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా నివేదిస్తారు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కుక్కర్‌లో 1 కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత 1 కప్పు వాటర్ అలానే 2 కప్పుల పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 5-6 విజిల్స్ రావాలి. అప్పుడే మనకి రైస్ బాగా ఉడుకుతుంది. ఇలా రైస్ ఉడికింది కదా! ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ ఇంకొక కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న కప్పుతో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ వరకు వేసుకోవచ్చు. 3/4 కప్ అయితే సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్‌లో ఉడకనిద్దాము. ఈలోపు పక్కన వేరొక ప్యాన్‌లో నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ ఉడికిస్తున్నాం కదా! చూసారా ఎలా దగ్గరికొచ్చిందో? ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అలానే కిస్మిస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నేనైతే ఇక్కడ బాదం, క్యాష్యూస్ అలానే పిస్తా తీసుకున్నాను. ఇవి ఒక హాఫ్ కప్పు ఉంటాయి. అంటే మనం రైస్ ఏ కప్‌తో తీసుకున్నామో ఆ కప్‌కి హాఫ్ కప్పు. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నివేదించడమే. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్